ఓకే స్టూడెంట్స్, ఈరోజు నేను కాంప్లెక్స్ నెంబర్స్ గురించి చెప్పాలనుకున్నా. కాంప్లెక్స్ నెంబర్స్ అనే టాపిక్లో కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంది, దాని ప్రాపర్టీస్ ఏంది, లోకస్ రాసేటప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ని ఎలా రాస్తాం, సర్కిల్కి, హైపర్బోలాకి, ఎలిప్స్కి, డిఫరెంట్ డిఫరెంట్ లోకైకి, సో దాని సో అండ్ సో ప్రాపర్టీస్, దాని మ్యాగ్నిట్యూడ్ ఏంది, దాన్ని ఈ పవర్ ఐటీటా లాగా ఎలా రాస్తాం. సో అలా అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్ కాంప్లెక్స్ నెంబర్స్ అనొచ్చు, కాంప్లెక్స్ వేరియబుల్స్ అనొచ్చు, దట్స్ ఓకే. కాంప్లెక్స్ నెంబర్స్లో మనకి ఎనీ కాంప్లెక్స్ నెంబర్ z ఈజ్ డినోటెడ్ యాజ్ x ప్లస్ ఐవై అని డినోట్ చేస్తాం. అదే ఇక్కడ ఏంటంటే నార్మల్గా కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తుందంటే, కాంప్లెక్స్ నెంబర్స్ నథింగ్ బట్ ఇమాజినరీ నెంబర్స్. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ అన్ ఈక్వేషన్ x² + 1 = 0, దెన్ x² = -1, ఈ ఈక్వేషన్కి రియల్ డొమైన్లో రియల్ ఆన్సర్స్ రావు, x రియల్ ఆన్సర్స్ రావు. అప్పుడు ఏం చేస్తాం? అప్పుడే మనం ఇంట్రడ్యూస్ చేస్తాం ఐ అనే ఒక నెంబర్. యూ కెన్ సే ఒక నెంబర్ అయినా అనొచ్చు, ఏదైనా ఓకే. ఐ అనే ఒక ఐడెంటిటీ, ఐ అనే ఒక డమ్మీ వేరియబుల్ అనుకోవచ్చు. దాన్ని I² = -1 అని రాస్తాం. సో అప్పుడు రాస్తే ఏమవుద్ది, ఈ ఈక్వేషన్కి సొల్యూషన్స్ ఐ అవుద్ది, -i కూడా అవుతుంది. ఎందుకంటే -² ఏమవుద్ది, పాజిటివ్ అవుతుంది. సో I² అవుద్ది, అప్పుడు కూడా -1 అవుద్ది. సో ఈ విధంగా I² = -1, ఐనే అయోటా అని అంటారు నార్మల్గా. ఓకే, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ డినోట్ దిస్ ఐ యాజ్ జే. ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఈ ఐని జే అని రాస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఐ అంటే కరెంట్ అని ఉంటుంది కాబట్టి. ఈ కాంప్లెక్స్ నెంబర్కి, కరెంట్కి కాంప్లెక్స్ నెంబర్కి ఈ తేడా తెలవడానికి దీన్ని జే అని రాస్తారు అన్నట్టు. సరే, I² = -1 ఇటువంటి ఈక్వేషన్లో ఇంకెక్కడ వస్తుంది? ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే ax² + bx = 0, ax² + bx + c అనే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నాం, విచ్ ఇస్ ఏ పారాబోలా. తెలుసే, ఇది తెలుసు మనకి. కానీ దీనికి రూట్స్ ఇమాజినరీ వస్తాయి ఎప్పుడు. b² - c, డిస్క్రిమినెంట్ d = b² - c b² - 4ac <0 వచ్చినప్పుడు దీని రూట్స్ ఏమవుతాయి? ఆబ్వియస్లీ మనకు ఇమాజినరీ నెంబర్స్ అవుతాయి, కాంప్లెక్స్ కాంజుగేట్ నెంబర్స్ అని చెప్పుకుంటాం మనం ఫస్ట్ దీని ఇంట్రొడక్షన్ డిస్క్రిమినెంట్ గురించి చెప్పినప్పుడు. వాట్ డస్ ఇట్ మీన్? b² - 4ac మనకు కాంప్లెక్స్ నెంబరు ఫార్ములాలో ఎక్కడ ఉంటుంది? రూట్ కింద ఉంటుంది. సో రూట్ కింద నీకు నెగిటివ్ వస్తుంది అన్నట్టు. సో రూట్ కింద నెగిటివ్ వచ్చినప్పుడు, ఎప్పుడైతే రూట్ కింద నెగిటివ్ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -5 తీసుకుంటే అప్పుడు ఏమొస్తుంది నీకు ఆన్సర్? అప్పుడే వస్తుంది అయోటా. ఈ స్క్వేర్ ఇంటూ రూట్ అని రాయొచ్చు కదా. సో √-1, రూట్ కింద ఎప్పుడైనా మైనస్ వచ్చినప్పుడు, నెగిటివ్ వచ్చినప్పుడు దాని వాల్యూ ఐ, విచ్ ఇస్ అన్ ఇమాజినరీ నెంబర్ బేసికలీ. ఇట్స్ నాట్ ఎ రియల్ నెంబర్. ఇది రియల్ డొమైన్లో మనం రిప్రజెంట్ చేయాలి. ఇట్స్ నాట్ లైక్ 1 2 3 4 అట్లా కాదు. ఇది జస్ట్ సపరేట్ నెంబర్, ఇది ఒక ఇమాజినరీ నెంబర్ ఐ. మనం దీన్ని చాలా థింగ్స్లో వాడి లాస్ట్కి వచ్చే వరకు మనం రియల్ ఆన్సరే తీసుకుంటాం అన్నట్టు. జస్ట్ దీన్ని అట్లా యూజ్ చేస్తాం అన్నట్టు, అది ఎక్స్ప్లాయిట్ చేస్తాం ఇది యూజ్ చేసి మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ని. ఓకే, ఇప్పుడు నేను ఇందులో ఏం చెప్పాలనుకుంటా. సో ఎనీ కాంప్లెక్స్ నెంబర్ మనం జస్ట్ z = iy అని కూడా రాయొచ్చు, ఎందుకంటే ఇమాజినరీ అయోటా ఉంది ఇక్కడ. ఇంటూ ఎనీ కాన్స్టాంట్ y పెట్టుకుంటే iy అవుతుంది. బట్ ప్లస్ మనకు ఎనీ అదర్ కాన్స్టాంట్ x ఉండాలి, లీనియర్ ఫామ్ లాగా ఉండాలి అన్నట్టు. అఫ్ కోర్స్ ఇప్పుడు మనం ఏదైనా లీనియర్ ఫంక్షన్ రాయాలంటే ఎట్లా రాస్తాం? f(x) = ax + b అని రాస్తాం కదా. సో ఇన్ ద సేమ్ వే ఇమాజినరీ నెంబర్ రాస్తున్నాం కాబట్టి సమ్ x ఇంటూ ఈ వేరియబుల్ ఇంటూ సమ్ నెంబర్ కాబట్టి i ఇంటూ సమ్ నెంబర్ ప్లస్ సమ్ కాన్స్టాంట్ ప్లస్ b.
సో z ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై అని రాస్తాం, వేర్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు x comma y belongs to real numbers. It is very very important. X comma y any real number అవుతుంది. So a complex number is a linear combination of the real numbers x and y having one of the coefficients as iota and other one is 1. So 1 into x plus I into y. So x plus I y అనే నెంబర్ వస్తుంది మనకు, which is a real which is a completely complex number. సో ఇలా వస్తుంది కాంప్లెక్స్ నెంబర్ అనేది. దీని ఆర్గాన్ ప్లేన్లో దీనికి ఉండే ప్లేన్ ఆర్గాన్ ప్లేన్ అంటాం. ఆర్గాన్ ప్లేన్లో ఎలా రిప్రజెంట్ చేద్దాం చూడండి. దీని రియల్ యాక్సిస్ ఇది ఎక్స్, బేసికలీ దీన్ని రియల్ యాక్సిస్ అంటాం, దీన్ని ఇమాజినరీ యాక్సిస్ అంటాం. యాక్చువల్గా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అన్నాం, అది 2 డైమెన్షనల్ యూక్లిడియన్ స్పేస్లో మనం నార్మల్గా తీసుకుంటాం కదా గ్రాఫ్ మీద రియల్ డొమైన్లో, అది అలా ఎక్స్ వై అనాలి. ఇక్కడ రియల్ యాక్సిస్ ఇమాజినరీ యాక్సిస్. రియల్ మీద ఏముంటే ఈ ఎక్స్ వేరీ అవుతూ ఉంటుంది, ఇమాజినరీ మీద ఏముంటే ఈ ఐవై అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో ఇమాజినరీ యాక్సిస్ మీద నీకు ఏముంటుంది అంటే I1 I2 ఇలా ఉంటుంది, -I1 -I2 ఇలా ఉంటుంది. రియల్ యాక్సిస్ మీద నార్మల్గా 1 2 -1 -2 ఇలా ఉంటాయి అన్నట్టు నెంబర్స్. దీన్ని ఆర్గాన్ ప్లేన్ అంటాం. ఈ ఆర్గాన్ ప్లేన్లో మనం కాంప్లెక్స్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 1 ప్లస్ I ఈక్వల్ టు 2 ఉంది అనుకోండి, ఏమవుద్ది z ఈక్వల్స్ టు 1 ప్లస్ I ఇంటూ 2 అంటే 2a అవుద్ది, 2i. సో ఇది ఎక్కడ ఉంటుంది, z మీద 1 రియల్ యాక్సిస్ మీద 1 అండ్ ఇమాజినరీ యాక్సిస్ మీద 2i. సో 1 2i. సో దిస్ ఈస్ ద కాంప్లెక్స్ నెంబర్ దట్ వీ రిక్వైర్. ఇది z అనేది ఇది. దీన్ని ఎలా రాస్తామంటే ఇక్కడ నుంచి ఇలా, దిస్ ఈస్ ద కాంప్లెక్స్ నెంబర్. 1కి I2కి ఆర్ 2i అనొచ్చు దాన్ని, 0 ఇలా ఉంటుంది అన్నట్టు. కాంప్లెక్స్ నెంబర్ అనేది ఇలా రిప్రజెంట్ చేస్తాం ఆబ్వియస్లీ మనం. సో by the moment I define a complex number, I have to give a phase and magnitude for the complex number. దానికి ఒక ఫేజ్ కాంప్లెక్స్ నెంబర్కి మ్యాగ్నిట్యూడ్ ఇవ్వాలన్నట్టు. సో ఫేజ్ మ్యాగ్నిట్యూడ్ ఏమైందనే చూద్దాం. ఫేజ్ మ్యాగ్నిట్యూడ్ ఏమైందంటే ఇప్పుడు ఈ ఫిగర్ని నేను ఇక్కడ రాస్తా, ఎలా ఉంది, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉంది కదా, సేమ్ ఇదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. I assume that it is making theta angle with the counterclockwise direction. ఇలా counterclockwise direction with the x axis ఇలా చేస్తుంది అనుకోండి, ఇలా చేస్తుంది. ఇదేంటి x యాక్సిస్ మీద ఇది x, ఇది y, అంతే కదా, ఇది రియల్ ఇది ఇమాజినరీ. అప్పుడు ఇదేమైంది చూసుకుంటే దిస్ యాక్చువల్లీ ద డిస్టెన్స్ ఆఫ్ 0 టు దిస్ కాంప్లెక్స్ నెంబర్. ఈ కాంప్లెక్స్ నెంబర్ ఏదైతే ఆర్గాన్ ప్లేన్లో పాయింట్ ఉందో 0 నుంచి ఈ పాయింట్ ఏంది, బై ద వే ఈ కాంప్లెక్స్ నెంబర్స్ని z ఈక్వల్స్ టు ఎక్స్ కామా వై అని కూడా మనం రిప్రజెంట్ చేస్తాం ఆర్గాన్ ప్లేన్లో. z ఈక్వల్ టు ఎక్స్ కామా వై అని రిప్రజెంట్ చేస్తాం. వాట్ డస్ దట్ మీన్, ఎక్స్ ప్లస్ ఐవై అని. సో మనం సింపుల్గా 1,2 అని రాసుకున్నాం అన్నట్టు. సో 1,2 ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుద్ది డిస్టెన్స్ చూసుకుంటే, ఆరిజిన్ అనేది 0,0 కదా, 2 తెలుసు కదా, అండర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ చేయాలి. చేస్తే ఏమవుద్ది, ఆబ్వియస్లీ 2 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 0 హోల్ స్క్వేర్ ఇలా అవుద్ది. బట్ ఈ హైపోటెన్యూస్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది కదా ఆల్రెడీ మనకి. ఈ హైపోటెన్యూస్ లెంత్ ఏమవుద్ది, ఇక్కడ నుంచి చూసుకుంటే పైథాగరస్ థీరం నుంచి చూసుకుంటే ఏమవుద్ది,
let it be some r equals to అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది తెలుసు కదా. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇలా అవుతుంది అన్నట్టు. ఇది అవుద్ది. ఇదైనాక దీని తర్వాత మనం ఏం చెప్పొచ్చు, ఇంకా ఈ డయాగ్రామ్ నుంచి వీ కెన్ రైట్ కాస్ థీటా ఫ్రమ్ దిస్. కాస్ థీటా రాస్తే ఏమవుద్ది, అడ్జసెంట్ బై అపోజిట్ ఎక్స్ బై ఆర్, ఎక్స్ ఈక్వల్ టు ఏంది ఆర్ కాస్ థీటా. సైన్ థీటా కూడా రాయొచ్చు కదా. సైన్ థీటా రాస్తే ఏమవుద్ది వై బై ఆర్. సో వై ఈక్వల్స్ టు ఆర్ సైన్ థీటా. ఎలిమినేట్ ఆర్ అన్నాం అనుకో, ఆర్ని ఎలిమినేట్ చేయాలనుకో ఏం చేయాలి, సింపుల్గా డివైడ్ చేస్తే సరిపోద్ది. దీన్ని దీంతో చేస్తా, వై బై ఎక్స్ ఈక్వల్స్ టు ఆర్ సైన్ థీటా బై ఆర్ కాస్ థీటా. చేస్తే ఆర్ఆర్ క్యాన్సిల్, ట్యాన్ థీటా వద్దు ఇక్కడ, ఇక్కడ వై బై ఎక్స్ ఉంది. ట్యాన్ థీటా ఈక్వల్స్ టు వై బై ఎక్స్ అంటే ఏమవుతుంది మనకు, ట్యాన్ థీటా ఈక్వల్స్ టు వై బై ఎక్స్ అంటే థీటా ఈక్వల్స్ టు tan inverse of y by x అవుతుంది. So this is the phase of a complex number or the angle of a complex number. మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది, మ్యాగ్నిట్యూడ్ ఆబ్వియస్లీ ఇదే కదా, ఈ ఆర్జిన్ నుంచి వెళ్ళి ఆ కాంప్లెక్స్ నెంబర్కి ఉన్న డిస్టెన్స్ని మ్యాగ్నిట్యూడ్ అంటాం. విచ్ ఈస్ ఆర్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. దీన్ని అది యాక్చువల్గా ఏంటంటే ఎలిమినేటింగ్ టీటా అంటారు. టీటాని ఎలిమినేట్ చేయొచ్చు ఈ రెండింటిలోంచి. టీటాని ఎట్లా ఎలిమినేట్ చేస్తాం, జస్ట్ స్క్వేర్ ఇట్, ఎక్స్ స్క్వేర్ చేయి, వై స్క్వేర్ చేయి అండ్ యాడ్ చేయి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చేస్తే ఏమైంది, రైట్ హ్యాండ్ సైడ్ ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. దీన్ని స్క్వేర్ చేసినాం, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. దీన్ని స్క్వేర్ చేసినాం, వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. యాడ్ చేస్తే ఏమవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఇలా వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ కామన్ వస్తుంది, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా వస్తుంది. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఏంది 1, సో ఆర్ స్క్వేర్ ఇంటూ 1 1. సో దిస్ ఇస్ ఇలా వస్తుంది అన్నట్టు. దీని నుంచి ఏమన్నా రాయొచ్చు, ఆర్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని రాయొచ్చు. ఆర్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఈ విధంగా వస్తుంది అన్నట్టు మనకు. సో సమ్వాట్ లైక్ దిస్. ఇలా చెప్పుకున్నాక మనం ఇంకో విషయం ఏం చెప్పుకోవాలంటే, కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ ఏమవుద్ది, ఇచ్చినటువంటి ఇదే కాంప్లెక్స్ నెంబర్కి దీని కాంజుగేట్ ఏమవుద్ది అనేది చూసుకోవాలన్నట్టు. కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, కాంజుగేట్ ఏమవుద్ది అంటే, ఇఫ్ జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై, కాంజుగేట్ ఏమవుద్ది అంటే జెడ్ బార్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ ఐవై అవుతుంది. Conjugate is nothing but the image of z with respect to real axis. కాంజుగేట్ అంటే ఏం లేదు, ఆర్గాన్ ప్లేన్లో జెడ్ని రిప్రజెంట్ చేసినప్పుడు దాని ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ ఏం పడుతుందో అదే కాంజుగేట్. ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1+2a అని మనం రాసినాం కదా, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ దీని ఇమేజ్ ఏమవుతుంది, విత్ రెస్పెక్ట్ టు దిస్ యాక్సిస్ దీని ఇమేజ్ ఈ సేమ్ డిస్టెన్స్లో ఇటు పడుతుంది. సేమ్ డిస్టెన్స్ అంటే 2i ఉంది, ఇక్కడ -2a అన్నట్టు. సేమ్ డిస్టెన్స్ 2 యూనిట్స్లో అక్కడ 2i ఉంటుంది, ఇక్కడ 2 యూనిట్స్లో -2i అనే పాయింట్ ఉంటుంది. సేమ్ ఇంతే, ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ ఉంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ ఉంది. సో ఈ కాంప్లెక్స్ నెంబర్ ఏమైంది 1, -2. పాయింట్ ఈస్ 1, -2. కాంప్లెక్స్ నెంబర్ అనేది 1 - 2i. సో దిస్ ఈస్ ఆరిజిన్ నుంచి ఇలా రాస్తాం.
సో దిస్ ఈజ్ అ కాంప్లెక్స్ నెంబర్. ఐ ఐ మీన్ కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్. కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంది? ద ఇమేజ్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్ విత్ రెస్పెక్ట్ టు ద ఎక్స్ యాక్సిస్. అంతే. సో దీని నుంచి మీకు ఒక 2-3 రిలేషన్స్ ఉంటాయి, అవి డిరైవ్ చేసుకుంటే సరిపోదు. ఇంకో విషయం ఏం తెలవాలి దీని నుంచి మీకు, వాట్ ఈస్ ద ఫేజ్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ కాంజుగేట్ నెంబర్? కాంప్లెక్స్ నెంబర్ ఫేజ్ ఏమో టీటా ఉంది ఇలా పైనకి, దీని ఫేజ్ ఏమవుద్ది, ఈ యాంగిల్ ఏమవుద్ది? ఆబ్వియస్లీ మనకు మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది బట్ మైనస్ వస్తుంది, ఎందుకంటే ఇది ఎక్స్ యాక్సిస్ నుంచి క్లాక్ వైజ్లో తీసుకుంటున్నాం కాబట్టి. ఎప్పుడైనా యాంగిల్ క్లాక్ వైజ్లో తీసుకుంటే మైనస్ టీటా రావాలి, తెలుసు కదా. ఇలా ఉన్న యాంగిల్స్ అన్నీ కూడా యాంటీ క్లాక్ వైజ్ ప్లస్ ఉంటాయి. ఇలా ఎక్స్ యాక్సిస్ నుంచి బిలో నుంచి ఇలా తీసుకుంటున్న యాంగిల్స్ అన్నీ కూడా క్లాక్ వైజ్ యాంగిల్స్. సో ఇది మైనస్ టీటా అవుతుంది. z ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవే, z ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ ఐవే. ఇక్కడ మళ్ళీ రాస్తాను నేను, z ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవే అండ్ z ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ ఐవే. దీని నుంచి సింపుల్గా మీకు ఒక రిలేషన్ తెలుస్తుంది. ఏంటంటే ఈ రెండింట్లోకి వెళ్ళి ఆ జెడ్ బార్, బై ద వే, ఓ అలా మిస్టేక్ ఇవ్వద్దు, జెడ్ బార్ యూ హ్యావ్ టు పుట్ ఏ బార్ ఆన్ ద కాంప్లెక్స్ నెంబర్ ఫర్ ద కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్. జెడ్ బార్ ఏమవుతుంది చెప్పండి? ఇవి రెండు అయితే ఇది దీనికి కాంజుగేట్ ఎలా అయిందో ఇది కూడా దీనికి కాంజుగేట్ అవుతుంది. అఫ్ కోర్స్ జెడ్కి జెడ్ బార్ కాంజుగేట్ అయినప్పుడు జెడ్ బార్కి జెడ్ కూడా కాంజుగేట్ అవుతుంది. సో దే ఆర్ మ్యూచువల్లీ కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఇదే. సరే, దీని నుంచి ఎక్స్ ఎలా రాబట్టచ్చు? ఐ మీన్ ద రియల్ పార్ట్ ఆఫ్ ద గివెన్ కాంప్లెక్స్ నెంబర్ ఎక్స్ రియల్ పార్ట్ రాబట్టాలి. వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్ ఫ్రమ్ దీస్ టూ రిలేషన్స్. ఎలా రియల్ పార్ట్ తీసుకొస్తాం? మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ ఉంటే దాని ఈవెన్ పార్ట్ ఆడ్ పార్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి, జస్ట్ లైక్ దట్ సేమ్ ఇలానే ఫైండ్ అవుట్ చేయాలి, సేమ్ అలానే ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తాం? జెడ్ ఉంది, జెడ్ బార్ ఉంది, యాడ్ చేద్దామా పోనీ, చూద్దాం యాడ్ చేస్తే ఏమొస్తుందో. జెడ్ బార్ యాడ్ చేస్తే జెడ్ ప్లస్ జెడ్ బార్ ఏమొస్తుంది? ఇక్కడ ప్లస్ ఐవై ఉంది, మైనస్ ఐవై ఉంది, క్యాన్సిల్ అయిపోతాయి. ఓన్లీ ఎక్స్ మాత్రమే యాడ్ అవుతాయి. సో 2x ఏమవుద్ది? ఈ 2 మళ్ళీ ఇక్కడికి వచ్చింది అనుకో, బై 2 అవుద్ది. సో జెడ్ ప్లస్ జెడ్ బార్ బై 2 ఈక్వల్స్ టు ఎక్స్. ఐ మీన్ వాట్ ఈస్ యాక్చువల్లీ ఎక్స్ అని రాసే బదులు జెడ్ ప్లస్ జెడ్ బార్ బై 2 ఈక్వల్స్ టు రియల్ పార్ట్ ఆఫ్ జెడ్. ఇట్లా డినోట్ చేస్తారు రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ని. ఐ మీన్ రియల్ ఆఫ్ జెడ్ అని ఇక్కడ బ్రాకెట్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. నేను నార్మల్గా ఇలా రాస్తా అన్నట్టు. యాక్చువల్గా హయ్యర్ క్లాసెస్కి వెళ్తున్నప్పుడు నొటేషన్ ఇలానే ఉంటుంది, మధ్యలో బ్రాకెట్ లాంటివి ఏమి ఉండవు. సరే ఓకే. ఇంకోటి, ఇప్పుడు వైని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? దీని నుంచి, ఈ రెండు రిలేషన్ నుంచి ఏముంది, ఇంతకుముందు ప్లస్ చేసినాం, ఇప్పుడు మైనస్ చేస్తే సరిపోద్ది. జెడ్ మైనస్ జెడ్ బార్ మైనస్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయితే ఐవై మైనస్ ఆఫ్ మైనస్ ఐవై, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది. సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుద్ది? ప్లస్ అవుతుంది. సో ఐవై ప్లస్ ఐవై అవుతుంది, 2iy అవుతుంది, 2iy అవుతుంది. దీని నుంచి ఏమొస్తుంది? జెడ్ మైనస్ జెడ్ బార్, ఈ 2i ఇటు వస్తాయి, ఇది దట్ ఈక్వల్స్ టు వై ఉంటుంది. వై అంటే ఏంటిది? ఇమాజినరీ ఆఫ్ జెడ్. చాలా ఇంపార్టెంట్ ఈ రిలేషన్స్, చాలా ఇంపార్టెంట్. క్వాంటమ్ మెకానిక్స్లో కూడా చాలా యూజ్ అవుతాయి ఇవి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. క్వాంటమ్ మెకానిక్స్లో మనం కరెంట్ ఐగెన్ ఫంక్షన్కి ప్రాబబిలిటీ డెన్సిటీ రాసినాక ప్రాబబిలిటీ కరెంట్ ఉంటుంది, ప్రాబబిలిటీ కరెంట్ డెన్సిటీ, కరెంట్ రాసేటప్పుడు ఈ ఫామ్లో యూజ్ అవుతుంది. ఓకే, దట్స్ ఓకే. దీని తర్వాత మనం ఏం చెప్పుకుందామంటే, సింపుల్గా మనకు జెడ్ తెలిసింది, జెడ్ బార్ తెలిసింది, ఆ రిలేషన్స్ కూడా తెలిసింది. ఈ రిలేషన్స్ తెలిసినాక మనకు నెక్స్ట్ తెలియాల్సింది ఏంటంటే, మనం ఇవి యూజ్ చేసి లోకస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇవి యూజ్ చేసి మ్యాగ్నిట్యూడ్ ప్రాపర్టీస్ ఎట్లుంటాయి, అండ్ ఆల్సో స్క్వేర్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్. స్క్వేర్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్ అని ఒక 2 మార్క్స్కి
ఎంసెట్లో కూడా మనకు ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ మేబీ పడితే పడవచ్చు. దానికి మంచి షార్ట్ కట్ చెప్తా, ఆ వెరీ వెరీ గుడ్ షార్ట్ కట్. అందరూ లాంగ్ కట్ నేర్చుకుంటారు బుక్లో ఉన్నట్టు ఫార్ములా చూసి, కానీ అట్లా కాకుండా మంచి షార్ట్ కట్ ఉంటుంది దానికి, సూపర్ షార్ట్ కట్, అది చెప్తా.